welcome to my channel. This is Sirichella. ఈ వీడియోలో ప్రెగ్నెన్సీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ చేద్దామని చెప్పి అనుకుంటున్నా. లాస్ట్ వీక్ నేను ఇన్స్టాగ్రామ్ లో ప్రెగ్నెన్సీ మీద క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే అడగండి అని చెప్పి స్టోరీ పెట్టడం జరిగింది అండ్ చాలా మంది రెస్పాండ్ అయ్యారు దానికి అండ్ చాలా మంది క్వశ్చన్స్ కూడా అడిగారు. సో వాటిల్లో నుంచి ఏవైతే కామన్ గా ఎక్కువ అడిగారో ఆ క్వశ్చన్స్ ఆన్సర్స్ చేద్దామని చెప్పి నేను కొన్ని రాసుకున్నాను అనమాట. సో ఇంట్రొడక్షన్ లాగ్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్ క్వశ్చన్, ప్రెగ్నెన్సీ జర్నీ సో ఫార్ ఎలా ఉంది? బై గాడ్స్ గ్రేస్ నాకైతే ప్రెగ్నెన్సీలో ఎటువంటి ఇష్యూస్ లేవు ఇప్పటి వరకు అండ్ నేను ఎలాంటి స్ట్రగుల్స్ కూడా ఫేస్ చేయలేదన్నమాట. అండ్ ప్రెగ్నెన్సీ అనేది ఒక గ్రేట్ బ్లెస్సింగ్ అని చెప్పచ్చు. సో ప్రెగ్నెన్సీ ఎక్స్పీరియన్స్ చేస్తే గానీ ఆ ఫీలింగ్ మనకి తెలీదు అని చెప్పి అందరూ అంటూ ఉంటారు కదా, ఇది మాత్రం 100% కరెక్ట్. ప్రెగ్నెంట్ అయిన వాళ్ళే ఇది రిలేట్ చేసుకోగలుగుతారు, ఈ ఫీలింగ్ ని, ఆ మూమెంట్స్ ని అన్ని కూడా. సో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ఎవ్రీడే ఒక న్యూ డే లాగా అనిపిస్తుంది నాకు, బికాస్ ఎవ్రీడే డిఫరెంట్ ఫీలింగ్స్ ని, డిఫరెంట్ ఫేజెస్ ని నేను క్రాస్ చేస్తూ వెళ్తున్నాను అనమాట. సో ఐఎమ్ రియలీ లవింగ్ ఇట్, నేను ఎంజాయ్ చేస్తున్నా బాగా. అండ్ ఇప్పుడు నేను బేబీ మూమెంట్స్ ని కూడా ఫీల్ అవుతున్నాను కాబట్టి అదైతే చాలా అంటే చాలా హ్యాపీనెస్ ఇస్తుంది నాకు. సో సెకండ్ క్వశ్చన్, హౌ మెనీ మంత్స్? మోస్ట్ కామన్లీ ఆస్డ్ క్వశ్చన్ ఇది. సో ఒక 1000 మెంబర్స్ క్వశ్చన్స్ అడిగారంటే దాంట్లో 800 క్వశ్చన్స్ హౌ మెనీ మంత్స్ అని చెప్పే ఉంది. సో ఇప్పటి వరకు నేను చెప్పలేదు, చాలా వీడియోస్ లో యాక్చువల్లీ సెకండ్ ట్రైమిస్టర్, ఫస్ట్ ట్రైమిస్టర్ అట్లా మెన్షన్ చేశాను కానీ ప్రాపర్ గా ఎన్ని మంత్స్ చెప్పలేదు కదా. సో నా సెకండ్ ట్రైమిస్టర్ కూడా ఎండ్ అయిపోయింది, థర్డ్ ట్రైమిస్టర్ లోకి ఎంటర్ అయ్యాను. సో నేను ఇప్పుడు 7th మంత్ లో ఉన్నాను అనమాట. నెక్స్ట్, ఫ్యామిలీని మిస్ అవుతున్నారా? సో డెఫినెట్లీ ఎస్, నేను పక్కా ఫ్యామిలీని మిస్ అవుతున్నాను. సో ఒక్క మా అమ్మ నాన్న అనే కాదు, ఇక్కడ అమ్మ వాళ్ళ సైడ్ అండ్ అక్కడ మా అత్తయ్య, మా మామయ్య అందరినీ మిస్ అవుతున్నాను నేను. సో ఎట్లాంటి విషయాలలో మిస్ అవుతున్నాను అని అడిగితే, ఇప్పుడు ఈ టైంలో పెద్దవాళ్ళు ఉండాలి మనతోని అని అంటారు కదా, చాలా వేస్ లో అది హెల్ప్ అవుతుంది. సో ఎట్లా అని అంటే, ఇప్పుడు ఏమన్నా తప్పులు చేసినాం అనుకోండి, సంథింగ్ ఏదన్నా రాంగ్ చేస్తున్నాం అంటే కరెక్ట్ చెప్పడము అండ్ కరెక్ట్ చేపియడం అనే దానికి పెద్దవాళ్ళు ఉంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది. అదైతే నేను పక్కా మిస్ అవుతున్నాను. అండ్ పని చేయడానికి ఉండాలి అని చెప్పి నేను అనను, దానికన్నా ఎక్కువ నాకు మారల్ సపోర్ట్ అండ్ ఎమోషనల్ సపోర్ట్ కి పెద్దవాళ్ళు ఉంటే ఆర్ ఫ్యామిలీ ఉంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ ప్రెగ్నెన్సీ ఫేజ్ లో అని చెప్పి చాలా రోజు అనిపిస్తుంది అనమాట. సో దానికి నేను చాలా మిస్ అవుతున్నాను. అండ్ ఐ ఆల్సో మిస్ ద సిబ్లింగ్ బాండ్. సో ఈ టైంలో అన్ని షేర్ చేసుకోవడానికి ఫోన్లలో షేర్ చేసుకోవచ్చు, కానీ ఈ మూమెంట్స్ ని, ఈ హ్యాపీనెస్ ని ఇట్లా పర్సన్ టు పర్సన్, ఇన్ పర్సన్ షేర్ చేసుకోవడం, నేను వాళ్ళకి నా ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయడం, వాళ్ళు వాళ్ళ ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయడము, అట్లా ఇన్ పర్సన్ చేసేదంతా కూడా నేను చాలా మిస్ అవుతున్నాను అనమాట. ఏదైనా డల్ ఉన్నానంటే అందరం కలిసి బయటికి వెళ్ళడము, సో అట్లా మిస్ అవుతున్నాను. అండ్ నా కజిన్స్, నాకు చాలా మంది కజిన్స్ ఉన్నారు, సో ఆ కజిన్స్ అందరినీ కూడా మిస్ అవుతున్నాను. వీకెండ్ వచ్చిందని అంటే కజిన్స్ ని కలవాలి అని చెప్పి చాలా అనిపిస్తుంది అనమాట ఈ మధ్య, ఐ డోంట్ నో వై. సో నేనైతే డెఫినెట్ గా ఈ పార్ట్ అయితే పక్కా మిస్ అవుతున్నాను. ఎవరైనా నన్ను బాగున్నావా అని అడిగితే కూడా మా కజిన్స్ లో అట్లా నేను బయటికి చెప్పను, కానీ నాకు లోపలైతే చాలా అంటే చాలా బాగా వేస్తుంది అనమాట. అంటే ఈ టైంలో ఉంటే బాగుంటది అని అనిపిస్తుంది. సో ఒక పాయింట్ లో అంతమంది ఉన్నా కానీ ఎవరు లేరు అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాము, మీ బేబీ జెండర్ ఏంటి? సో నేను జెండర్ రివీల్ వీడియో పెట్టిన తర్వాత కూడా చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు, బేబీ జెండర్ ఏంటి, బేబీ జెండర్ ఏంటి అని చెప్పి. సో మేబీ చాలా మందికి అర్థం కాలేదేమో ఆ కలర్. సో ఇట్స్ బేబీ గర్ల్ అనమాట. మా ఇంటికి చిన్ని మహాలక్ష్మి రాబోతుంది అండ్ ఆర్ బేబీస్ జెండర్ ఈస్ పాపా, గర్ల్. నెక్స్ట్, ఇండియా నుంచి ఎవరు వస్తున్నారు, మీ ఫ్యామిలీ నుంచి ఎవరు వస్తున్నారు చెప్పండి. సో ఈ క్వశ్చన్ కి అయితే ఆన్సర్ డెఫినెట్ గా మీ అందరికి చెప్తాను, బట్ ఈ వీడియోలో కాదు, ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో మీ అందరు చూస్తారు, మీకు తెలిసిపోతుంది కూడా. సో ఈ క్వశ్చన్ అయితే ఈ వీడియోలో స్కిప్ చేసేస్తున్నా. నెక్స్ట్, మీకు ప్రెగ్నెన్సీలో మూడ్ స్వింగ్స్ ఉన్నాయా? ఉంటాయి,
బట్ వాటిని ఎట్లా హ్యాండిల్ చేస్తాం అనేది మన పైన డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే హౌ డు యూ కంట్రోల్ యువర్ యాంగ్జైటీ అండ్ స్ట్రెస్ ఇన్ యువర్ ప్రెగ్నెన్సీ. ఇది ప్రతి ఒక్కరికి ఉంటుంది యాంగ్జైటీ ఇంకా స్ట్రెస్ అనేది, బట్ ప్రెగ్నెంట్ లేడీస్ కి ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. సో యాంగ్జైటీ ఇంకా స్ట్రెస్ ని నేను ఎట్లా కంట్రోల్ చేసుకుంటానంటే నా మార్నింగ్ రొటీన్ లో నేను కంపల్సరీ యోగా చేస్తా అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అండ్ మెడిటేషన్ చేస్తాను అనమాట. సో దీంతోనే నాకు ఆల్మోస్ట్ ఒక 70% ఆఫ్ యాంగ్జైటీ ఇంకా స్ట్రెస్ తగ్గుతుందేమో అని చెప్పి అనిపిస్తుంది. ఇట్స్ మై ఇన్నర్ ఫీలింగ్. అండ్ చాలా మందికి చెప్పడానికి జరుగుతుంది కదా పెద్ద పెద్ద వాళ్ళు, ఇట్లా ఇవి చేస్తే మనకి నిజంగానే చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, రోజంతా ప్లెజెంట్ ఉంటుంది అని చెప్పి. డెఫినెట్లీ ఇట్ వర్క్స్, నాకైతే బాగా హెల్ప్ అవుతుంది. అండ్ స్ట్రెస్ ని ఎట్లా కంట్రోల్ చేస్తున్నాను అంటే సేమ్ ఇట్లా ఈ మెడిటేషన్ అవన్నీ చేస్తూ, అండ్ ఆల్సో నేను ప్రెగ్నెన్సీలో రోజు యాక్టివ్ గా ఉండడానికి ట్రై చేస్తున్నా. అంటే ఏదో ఒక వర్క్ లో ఇన్వాల్వ్ అయి ఉండడం నేను చేస్తున్నా అనమాట. సో దాట్ ఎటువంటి పిచ్చి థాట్స్ మన మైండ్ లో ఉండకుండా వాటిని మేనేజ్ చేసేసి మనం పనిలో బిజీ ఉండడంతో మనకి స్ట్రెస్ అనేది కంట్రోల్ అవుతుందని చెప్పి నా ఫీలింగ్. సో నా డైలీ రొటీన్ చెప్తాను మీ అందరికి. మార్నింగ్ నేను ఒక 7:30, 8కి లేస్తా. లేచినాక 45 minutes నేను యోగా జాయిన్ అవుతాను అనమాట. యోగా చేసేసిన తర్వాత ఇల్లు క్లీనింగ్, కిచెన్ క్లీనింగ్ చేసేస్తా. తర్వాత డ్రై ఫ్రూట్స్ తినేసి వాక్కి వెళ్తా. ఒక ½ an hour వాక్ చేస్తా. సో 1.6 miles వరకు నేను రోజు వాక్ చేస్తా మార్నింగ్. ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటా. బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత ఫోన్ మాట్లాడతా అమ్మ వాళ్ళతోని. సో ఫోన్ మాట్లాడేసినాక మళ్ళీ లంచ్ ప్రాసెస్ లోకి స్టార్ట్ అవుతా. సో ఇట్లా ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు బిజీగా ఉంటా అనమాట, ఏదో ఒకటి చేసుకుంటూ. అండ్ అందరు నాకు జాబ్ కూడా ఏం లేదు కాబట్టి నేను ఇంకా ఇంట్లో వర్క్స్ చేసుకోవడము, నా వీడియోస్ ఏమైనా ఎడిటింగ్స్ చేసుకోవడము అవన్నీ చేస్తూ ఉంటాను మధ్యాహ్నం పూట ఆఫ్టర్ లంచ్. నాకు ఓపిక లేదు అంటే నేను పడుకుంటా. నైట్ ఎక్కువసేపు నిద్ర లేదు అని అంటే మధ్యాహ్నం కంపల్సరీ పడుకోవడానికి ట్రై చేస్తా. లేదు అంటే క్రాఫ్ట్ అవన్నీ రాసిపెడితే మీరు చూసుంటారు కదా, వెంకటేశ్వర స్వామి బొమ్మ నేస్తున్నాను. సో అది చేస్తూ ఉంటాను అనమాట. అండ్ మళ్ళీ నైట్ ఈవినింగ్ అట్లా లేట్ ఈవినింగ్ అవ్వగానే డిన్నర్ ప్రిపరేషన్స్. సో డిన్నర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 1.6 miles వాక్ చేస్తా. మొత్తం రోజుకి 5 kilometers ఆర్ 5.2 kilometers వాక్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. డాక్టర్ చెప్పినారు ఇట్లా రోజుకి ½ an hour పొద్దున, ½ an hour ఈవినింగ్ వాక్ చేయడానికి ట్రై చేయండి, కాళ్ళలో నీరు అవన్నీ రాకుండా ఉంటుంది. అండ్ ఆల్సో మంచిది మన బాడీకి కూడా, ఇట్లా మూడ్ స్వింగ్స్ ఏమన్నట్టు తగ్గిస్తుంది అని చెప్పి. సో అట్లా. అండ్ నైట్ రాగానే మ్యూజిక్ ఏమన్నా వినుకుంటూ మంచిగా భక్తి పాటలు అవన్నీ వినుకుంటూ హ్యాపీగా ఇంకా ముచ్చట్లు పెట్టుకొని పడుకుంటాం అనమాట నేను ఇంకా పునీత్. సో ఇది నా డైలీ రొటీన్. సో దీనివల్ల నాకు ఇట్లా నేను మేనేజ్ చేస్తూ ఉంటా. అట్లే రాదు స్ట్రెస్ ఉండదు అని చెప్పాను కానీ మేనేజ్ చేస్తుంటాను అనమాట, అంతే. నెక్స్ట్ క్వశ్చన్, మీకు డెలివరీ అయ్యిందా? ఎంత మంది అడిగారో ఈ క్వశ్చన్ కూడా. లేదు, నా డెలివరీ ఇంకా అవ్వలేదు, నేను ఇంకా ప్రెగ్నెన్సీ ఫేజ్ లోనే ఉన్నాను. సో ఇప్పుడు 7th month అని ఆల్రెడీ చెప్పాను కదా. సో డెలివరీ ఇంకా అవ్వలేదు నాది. ప్రెగ్నెన్సీ పాజిటివ్ రావడానికి ఏదైనా మెడిసిన్ తీసుకోవాలా, ఏమైనా మెడిసిన్స్ ఉన్నాయా అని కూడా అడిగారు చాలా మంది. సో ప్రెగ్నెన్సీ పాజిటివ్ రావడానికి మెడిసిన్స్ అంటూ ఏమీ లేవు, బట్ ప్రికాషనరీ లాగా అంటే ఫ్యూచర్ లో హెల్ప్ అవుతుంది అన్నట్టు ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ అనేది తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్క డాక్టర్ సజెస్ట్ చేస్తారనమాట. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాను ఒక 3 months బిఫోర్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ తీసుకోండి అని చెప్పి చెప్తారు. 3 months తర్వాతనే కన్సీవ్ అవుతారంటే లేదు, అట్లేం లేదు. ఫోలిక్ యాసిడ్ వేసుకుంటున్న మంతే మీరు కన్సీవ్ కూడా అవ్వచ్చు. ఆ ఫస్ట్ ట్రైమిస్టర్ సిమ్టమ్స్ చెప్పండి. నాకైతే టచ్ వుడ్ వామిటింగ్స్ అయితే లేకుండే. నేను జస్ట్ నా ఫింగర్స్ పైన కౌంట్ చేయొచ్చు నాకు ఎన్నిసార్లు వామిటింగ్ అయింది ఫస్ట్ ట్రైమిస్టర్ లో అని చెప్పి. హార్డ్లీ ఒక 5 times 6 times అట్లా అయి ఉంటుంది అంతే తప్ప మొత్తం 3 months లా ఎక్కువ అయితే అసలు అవ్వలేదు. అండ్ నాకైతే నాజియా, ఎవ్రీ డే నాకు నాజియా ఉండేది. సో నాజియాని ఎట్లా కంట్రోల్ చేసుకున్నానంటే మా డాక్టర్ ఏమని చెప్పారంటే టు కంట్రోల్ నాజియా యూ హ్యావ్ టు మెడిటేట్. అంటే మన బాడీ మన కంట్రోల్లో ఉండేలాగా చేస్తుంది మెడిటేషన్ చేస్తే, అప్పుడు కొంచెం తగ్గుతుంది ఆ ఫీలింగ్ అని చెప్పి చెప్పినారనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే జింజర్ జెలీస్ ఉంటాయి కదా, సో అవి బయట మార్కెట్ దొరుకుతాయి. అవి రోజు మీకు నాజియా ఫీలింగ్ వచ్చినప్పుడల్లా మీరు ఆ జింజర్ జెల్లీ తినొచ్చు. లేదంటే జింజర్ టీ, గ్రీన్ టీ లాగానే జింజర్ టీ దొరుకుతుంది, ఇట్లా సాచెట్స్ ఉంటాయి టీ బ్యాగ్స్ లాగా. సో అది మనం హాట్ వాటర్ లో వేసుకొని డిప్ చేసుకొని ఆ జింజర్ టీ రోజు మార్నింగ్ తాగాలి అన్నారు. నాకు హెల్ప్ అయింది, నేను అది కూడా తాగిన. ఇంకొకటి మ్యాంగో జెల్లీస్ ఉంటాయి కదా, అవి కూడా రా మ్యాంగో పుల్ల ఉంటాయి చూడండి, కచ్చా మ్యాంగో లాగా, అవి మ్యాంగో జెల్లీస్ కూడా తినమని చెప్పినారు. సో అవి కూడా నేను కొనుక్కున్నా, అవి కూడా నాకు బాగా హెల్ప్ అయినాయి అనమాట. అండ్ ఇంకొకటి సిమ్టమ్స్ ఏంటంటే
నాకు బాగా హెడేక్స్ వచ్చేవి. రోజు ఈవినింగ్ అయిందనంటే రోజు హెడేక్ అనమాట. అండ్ ఆల్సో టెంపరేచర్ కూడా వచ్చేది 99, 99.8, 100 దాటేది కాదు. సాయంత్రం అయితే హెడేక్ వచ్చి టెంపరేచర్ ఫీవర్ కూడా వచ్చేది అనమాట. సో ఒక రోజు డాక్టర్కి వెళ్ళి అడిగితే లేదు ఇట్లా రావద్దు, మళ్ళీ ఒకసారి మీరు 1 వీక్ మానిటర్ చేయండి అని చెప్తే ఇంకా అప్పటికి నా ఫస్ట్ ట్రైమిస్టర్ ఎండ్ అయిపోయి సెకండ్ ట్రైమిస్టర్లోకి ఎంటర్ అయ్యాను. ఇంకా నాకు ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా తగ్గిపోయినాయి, హెడేక్స్ తగ్గిపోయినాయి, జ్వరం తగ్గిపోయింది, నాజియాలు, వామిటింగ్ అన్ని పోయినాయి అనమాట. మీరు బేబీ మూమెంట్స్ ని ఫీల్ అవుతున్నారా? ఇంకో క్వశ్చన్ ఇది. ఎస్, డెఫినెట్ గా ఫీల్ అవుతున్నాను. దే ఆర్ రియలీ రియలీ గుడ్, అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడైతే ఇంకెక్కువ మూమెంట్స్ ని నేను ఫీల్ అవుతున్నా అనమాట. సో బేబీ థర్డ్ ట్రైమిస్టర్ లోకి వచ్చాను కదా, బేబీ సైజ్ కూడా ఇప్పుడు చాలా ఫాస్ట్ గా పెరుగుతుంది. థర్డ్ ట్రైమిస్టర్ లో ఫస్ట్ ట్రైమిస్టర్ అసలు ఏం గ్రోత్ ఉండదు, సెకండ్ ట్రైమిస్టర్ లో కొంచెం గ్రోత్ ఉంటుంది. థర్డ్ ట్రైమిస్టర్ కి మన బేబీలో డ్రాస్టిక్ చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి, వెయిట్ లో కానీ, సైజ్ లో కానీ, హైట్ లో కానీ. సో ఇప్పుడైతే నేను మంచి మూమెంట్స్ ని ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ ఫర్ దిస్. ప్రెగ్నెన్సీలో టీ ఆర్ కాఫీ తాగొచ్చా? లిమిటెడ్ గా తాగొచ్చు అని చెప్తారు డాక్టర్స్ అలవాటు ఉన్న వాళ్ళకి. బట్ నాకైతే అటువంటి అలవాట్లు లేవన్నమాట. చిన్నప్పటి నుంచి కూడా ఎందుకో టీ ఇంకా కాఫీ అలవాటు లేదు. అమ్మ వాళ్ళు పాలు, బూస్ట్, హార్లిక్స్ అట్లా అలవాటు చేసినారు. సో అవే తాగుతుండే చిన్నప్పుడు అంతా కూడా. అండ్ మధ్యలో అయితే నేను పాలు మొత్తం తాగడమే ఆపేసిన. మళ్ళీ తర్వాత పాలు తాగడం స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే షుగర్ లేకుండా ఓన్లీ ఉత్తి పాలు తాగేస్తాను నేను. నాకు అలవాటు అయిపోయింది. సో ఐ లైక్ దాట్ ఓన్లీ. అంటే పాలు తీసుకోవాలి కాబట్టి తాగేస్తాను అనమాట అట్లా. సో ఏమి వేసుకోకుండా తాగేస్తా. అండ్ టీ, కాఫీ అయితే అసలుకే తాగను. తగ్గియడం బెటర్ ప్రెగ్నెన్సీలో, బికాస్ కాఫీలో అయితే కెఫైన్ ఉంటుంది కాబట్టి తగ్గియడం బెటర్. ప్రెగ్నెన్సీలో మీరు లేజీ అవుతున్నారా? లేజీనెస్ ని ఎట్లా కంట్రోల్ చేసుకుంటున్నారు? నేనైతే చాలా లేజీగా ఉన్నా అని చెప్పి చాలా మంది ప్రెగ్నెంట్ లేడీస్ మెసేజ్ చేశారు. సో దీనికైతే నేను ఏం చెప్తా అంటే, నేను చెప్పా కదా నా డే రొటీన్, ఎక్కడ కూడా లేజీ ఉండే ఆప్షనే నాకు లేదనమాట. రోజంతా యాక్టివ్ గా ఉండడానికి ఏదో ఒకటి చేయడానికి ట్రై చేస్తూనే ఉంటా కాబట్టి నో ఛాన్స్. లేజీ ఎక్కడ ఉండడానికి నేను చూడట్లేదు. మధ్యాహ్నం ఒక 1 అవర్ పడుకుంటే దాన్ని లేజీ అనరు. ప్రెగ్నెంట్ లేడీస్ నీడ్ రెస్ట్. సో మధ్యాహ్నం పడుకున్నదాన్ని లేజీ అనరు కాబట్టి ఇట్స్ నాట్ లేజీ. సో మీరు పడుకోవచ్చు మధ్యాహ్నం. అండ్ రోజంతా ఇట్లా కూర్చొని ఊరికే టైం అంతా కూడా వేస్ట్ చేయడం కన్నా మన పనులు మనం చేసుకుంటే చాలా మంచిది. ఇవన్నీ నాకే తెలుసా, నేను ఏమైనా ఎక్స్పీరియన్స్ చేసినా, నేను కూడా ఫస్ట్ టైమే కదా అని చాలా మంది నెగిటివ్ కమెంట్స్ పెడతారు. లేదు, నేను నాకే తెలుసా అని అనను. నేను కూడా ఫస్ట్ టైమే ప్రెగ్నెంట్ అయినది. బట్ నేను చాలా తెలుసుకున్నా, నేను చాలా సర్చ్ చేస్తాను అనమాట. ఏదైనా ఒక టాపిక్ ఉంది అని అంటే నేను దానిపైన ఎన్నో వెబ్సైట్లలో సెర్చ్ చేస్తూ ఉంటా. డాక్టర్ని అడుగుతూ ఉంటా, మా ఫిట్నెస్ ట్రైనర్ని అడుగుతూ ఉంటా, డైటీషియన్ అడుగుతూ ఉంటా. సో అన్నిటికీ ఆన్సర్స్ తీసుకొని నేను నా బ్రెయిన్లోకి ఎక్కించుకొని మీకు ఒకవేళ ఆ ఆన్సర్ కావాలి అని అనిపిస్తుంది క్వశ్చన్ అడిగితే మీకు కూడా నేను అది ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. ప్రెగ్నెన్సీలో ఈ పొట్టకి స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి కదా, వాటి కోసం ఏమన్నా మీరు ఆయింట్మెంట్ అన్న, క్రీమ్ అన్న, లోషన్ అన్న యూజ్ చేస్తున్నారా? ఇఫ్ యూజ్ చేస్తే ఏది యూజ్ చేస్తున్నారు అని చాలా మంది అడిగినారు. సో డెఫినెట్ గా నేను యూజ్ చేస్తున్నాను. సో ఏం యూజ్ చేస్తున్నాను అంటే, మా అమ్మ ఒకటి చెప్పినారు అండ్ డాక్టర్ ఒకటి చెప్పారనమాట. సో మా మమ్మీ చెప్పింది ఏంటంటే ఈ డాబర్ ఆల్మండ్ ఆయిల్, ఇది నాన్ స్టిక్కీ హెయిర్ ఆయిల్ అనమాట. సో దీన్ని మన పొట్టకు కూడా రాసుకోవాలి అని చెప్పింది అనమాట మా మమ్మీ. సో నేను రోజు మార్నింగ్ యూజ్ చేస్తా. అండ్ మా డాక్టర్ ఏమని చెప్పినారంటే, ఈ పామర్స్ కోకో వాటర్ ఉంది కదా, సో ఇదనమాట స్ట్రెచ్ మార్క్స్ లోషన్. ఇది నేను రోజుకి 2 సార్లు యూజ్ చేస్తాను ఈ లోషన్ అనేది. సో స్నానం చేసినాక ఒకసారి, నైట్ పడుకుంటప్పుడు ఒకసారి అనమాట. దీంట్లోనే ఇంకా చాలా ఉన్నాయి. ఇది టమ్మీ బటర్, ఇదే పామర్స్ వాళ్ళదే, స్ట్రెచ్ మార్క్స్ ని రెడ్యూస్ చేస్తుంది. సో దీనిపైన ఏం రాసిందంటే, ఆల్మోస్ట్ 99% పీపుల్ కి 8 వీక్స్ లోనే స్ట్రెచ్ మార్క్స్ అనేది తగ్గడం జరిగింది, అట్లా ఏదో రాసింది అనమాట. సో మీరు ఎవరైనా చూస్తున్నారు అంటే స్ట్రెచ్ మార్క్స్ కోసం, డెఫినెట్గా యూ షుడ్ ట్రై దిస్. నాకు ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనేది నేను తర్వాత చెప్తాను, బికాస్ నాకైతే ఇప్పుడు ఏమి అటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ప్రెసెంట్ అయితే నేను ఇవన్నీ యూజ్ చేస్తున్నాను. ప్రెగ్నెన్సీ ముందు ఏమైనా టెస్ట్ చేయించుకోవాలా, మీరు ఏం చేయించుకున్నారని అడిగారు. సో ప్రెగ్నెన్సీ ఎవరైనా ప్లాన్ చేస్తున్నారు అని అంటే ఫుల్ బాడీ చెకప్ చేయించుకొని ఏమైనా డెఫిషియన్సీ ఉంటే దానికి కావాల్సిన టాబ్లెట్స్, సప్లిమెంట్స్ యూజ్ చేయడం మంచిది, అంతే.
ఎక్సర్సైజెస్ అండ్ వర్కౌట్స్ ఇన్ ప్రెగ్నెన్సీ. సో యా చాలాసార్లు చెప్పిన ఇది కూడా ఫస్ట్ ట్రైమిస్టర్ మొత్తం కూడా ఎలాంటి ఎక్సర్సైజ్ చేయలేదు, ఈవెన్ వాకింగ్ కూడా చేయలేదు. బికాస్ మా ఇంట్లో చేయొద్దు అని చెప్పారు, కొంచెం జాగ్రత్తగా ఉండమన్నారు. కానీ డాక్టర్ ఏమో వాకింగ్ చేయొచ్చు అని అన్నారు అనమాట. సో నేను సరేలే ఓకే ఫస్ట్ ట్రైమిస్టర్ వదిలేద్దామని చెప్పి ఫస్ట్ ట్రైమిస్టర్ లో ఏమీ చేయలేదు, నైదర్ వాకింగ్ నార్ ఎక్సర్సైజెస్. సో సెకండ్ ట్రైమిస్టర్ నుంచి స్టార్ట్ చేసిన చేయడము. సో ఒక మంచి ఫిట్నెస్ కోచ్ దగ్గర జాయిన్ అయ్యి వాళ్ళ దగ్గర రోజుకి 45 minutes నేను సెషన్ లాగా వర్కౌట్ లైక్ యోగా చేస్తున్నాను అనమాట. పిలేట్స్ అంటారు కదా, సో అది నేను చేస్తున్నాను. సో ఫార్ నాకైతే బాగా హెల్ప్ అవుతుంది. హెల్ప్ అయిన సెన్స్ ఇట్లా బ్యాక్ పెయిన్ రావడం కొంచెం తక్కువ అవుతుంది, క్రాంప్స్ రావడం తగ్గుతున్నాయి. ఇంకొకటి పెల్విక్ జాయింట్ పెయిన్ అవన్నీ నాకు చాలా తక్కువ ఉన్నాయి. సో వీటి వల్లనేమో మేబీ. అండ్ మీరు ఎలాంటి వర్కౌట్స్ చేయాలి, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి అని అంటే డెఫినెట్ గా యూ షుడ్ రీచ్ అవుట్ యువర్ డాక్టర్స్. మీకు ఎవరైతే చూస్తున్నారో మీ హెల్త్ కండిషన్ ఇప్పుడు ప్రెగ్నెన్సీలో మీరు వాళ్ళని రీచ్ అవుట్ అయ్యి మీరు చేయొచ్చా, చేయాలంటే ఎట్లాంటివి చేయాలి అనేటివి వాళ్ళని అడిగి తెలుసుకోవడం బెటర్ నేను చెప్పడం కన్నా. ఇంకొకటి వెయిట్ గెయిన్ ఇన్ ప్రెగ్నెన్సీ ఇస్ దట్ కామన్? ఎంత వెయిట్ గెయిన్ అవ్వచ్చు? ఎస్ డెఫినెట్లీ 100% ఇట్ ఈస్ వెరీ కామన్. అండ్ దీనివల్ల చాలా మంది డిప్రెషన్ లోకి పోతూ ఉంటారు. అయ్యా నేను వెయిట్ గెయిన్ అవుతున్నా అని అనుకుంటుంటారు. డాక్టర్స్ చాలా మంది పోయినప్పుడల్లా వెయిట్ పెరుగుతున్నావు అంటూ ఉంటారు. దీనివల్ల మీకు షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, జెస్టేషనల్ డయాబెటీస్, లేకపోతే మీకు నార్మల్ డెలివరీ కాదు అని డాక్టర్స్ చెప్తూ ఉంటారు. సో వెయిట్ గెయిన్ అయితే మీరు ఎంత కంట్రోల్ చేసినా ఫుడ్ విషయంలో లావ్ మాత్రం పక్కా అవుతాము మనం ప్రెగ్నెన్సీలో. ఎంత లావ్ అవ్వచ్చు, ఎంత వరకు నార్మల్ అంటే మనకి బిఫోర్ ప్రెగ్నెన్సీ ఒక బిఎంఐ ఉంటుంది కదా, బాడీ మాస్ ఇండెక్స్, అది చూసుకోవాలన్నమాట. సో బిఫోర్ ప్రెగ్నెన్సీ మన బాడీ మాస్ ఇండెక్స్ నార్మల్ ఉందా, అండర్ ఉందా, ఓవర్ ఉందా అనేది చూసుకొని దాన్ని బట్టి మనము ఎంత వెయిట్ గెయిన్ అవుతే ప్రెగ్నెన్సీలో సేఫ్ అనేది తెలుసుకోవచ్చు అనమాట. సో నార్మల్ గా గూగుల్లో మీరు ప్రెగ్నెన్సీ వెయిట్ గెయిన్ క్యాల్కులేటర్ అని చెప్పి కొడితే మీకు చాలా వెబ్సైట్ వస్తాయి. దాంట్లో ఏదో ఒక వెబ్సైట్ మీరు ఓపెన్ చేసి మీ ప్రెసెంట్ ఇప్పుడు ఎన్ని వీక్స్ లో ఉన్నారు అండ్ మీ ప్రెగ్నెన్సీ బిఫోర్ మీ వెయిట్ ఎంత అండ్ ఇప్పుడు ప్రెసెంట్ మీ వెయిట్ ఎంత అనేది అన్ని మెన్షన్ చేస్తే అది కరెక్ట్ గా మీకు ప్రెసెంట్ వీక్ లో మీరు ఎంత వెయిట్ ఉండాలి, మీరు ఎంత వెయిట్ ఉన్నారు, ఎంత ఎక్కువ ఉన్నారు, తక్కువ ఉన్నారు, కరెక్ట్ ఉన్నారు లేదా అని చెప్తుంది. మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. సో అట్లా మీరు క్యాల్కులేట్ చేసుకొని చూసుకోవచ్చు మీ వెయిట్ గెయిన్ ని. సో ప్రెగ్నెన్సీ బిఫోర్ నార్మల్ బిఎంఐ రేంజ్ లో ఉన్న లేడీస్ అందరు కూడా 10 to 15 kgs గెయిన్ అవ్వచ్చు మొత్తం త్రూ అవుట్ ది జర్నీ, ప్రెగ్నెన్సీ జర్నీ అని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు. వాట్ ఈస్ మై బెస్ట్ మూమెంట్ ఇన్ ప్రెగ్నెన్సీ? ఒక వన్ సింగిల్ మూమెంట్ బెస్ట్ అని చెప్పి నేను చెప్పాను. ఎవ్రీ డే ఈజ్ బెస్ట్ ఫర్ మీ. నేను బేబీతోని టైం స్పెండ్ చేయడము, మాట్లాడడం చేస్తూ ఉంటాను అన్నమాట. రోజులో కొంచెం సేపు లైక్ తిన్నాక ఈరోజు ఏం తిన్నా అని చెప్పడం, పడుకునే ముందు స్టోరీస్ చెప్పడము, ఆర్ యూనో స్నానం చేసిన తర్వాత అన్ని భక్తి పాటలు పాడడము, వినడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటా. సో అవన్నీ నాకు బెస్ట్ మూమెంట్స్. నా బేబీ నా మాటలకి రియాక్ట్ అవుతుంది అన్న ప్రతి ఒక్క టైం నాకు అది బెస్ట్ మూమెంట్ అనిపిస్తుంది. సో నాకైతే ఈ విషయంలో చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ ఆల్సో ఎమోషనల్ కూడా అనిపిస్తుంది అనమాట. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మనం బయట మాట్లాడుతుంటే లోపల వాళ్ళని రెస్పాండ్ అవ్వడము చాలా గ్రేట్ కదా. అసలు ఎంత బాగా అనిపిస్తుంది నాకైతే. నెక్స్ట్, ఎసిడిటీ ప్రాబ్లం, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా ప్రెగ్నెన్సీలో? ఒకవేళ ఉంటే దాన్ని ఎట్లా ట్యాకిల్ చేస్తున్నారు, ప్రికాషన్స్ ఏంటివి? సో నేనైతే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అసలు 99.9% టాబ్లెట్స్ వేసుకోవట్లేదు ప్రెగ్నెన్సీలో. మా డాక్టర్ అదే చెప్పినారు, మా మమ్మీ వాళ్ళు అదే చెప్పారు. గ్యాస్ ఏమైనా ఇట్లా ఎసిడిటీ అయిందనుకో, జీలకర్ర ఉంటది కదా, జీలకర్రని కొంచెం ఇట్లా బాగా హ్యాండ్ లో వేసుకొని ఇట్లా అనేసి నలిపేసి దాన్ని నోట్లో వేసేసుకొని బాగా నమ్మలాలన్నమాట, మింగద్దు. బాగా నమిలి దాన్ని మింగినాక వాటర్ తాగాలి. సో ఇట్లా తాగితే ఒక ఫ్యూ మినిట్స్ ఎసిడిటీ తగ్గిపోతుంది. నిజంగా నాకు బాగా హెల్ప్ అవుతుంది. ఇది మీకు ట్రై చేయొచ్చు. అండ్ ఇక్కడ డాక్టర్స్ ఏం చెప్తారంటే టమ్స్ క్యాప్సూల్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ టమ్స్ కూడా మీరు ఎప్పుడు మీ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకోండి, బయటకు పోయినప్పుడైనా ఇంట్లో ఉన్నప్పుడైనా ఉంచుకోండి మీ దగ్గర అవైలబిలిటీలో. సో మీకు ఏమైనా గ్యాస్ ప్రాబ్లం ఏంటంటే ఆ టమ్స్ క్యాప్సూల్ ఒకటి వేసుకుంటే తగ్గిపోతుంది అని చెప్పి చెప్తారు. అదొకటి. ఈ 2 ways నేను ఫాలో అవుతున్నా. మోస్ట్లీ నాకు ఎక్కువ ఎసిడిటీ అవ్వట్లేదు, ఎందుకంటే నేను 7:30కే తినేస్తున్నా డిన్నర్. మీ బేబీ నేమ్ డిసైడ్ అయ్యారా? ఏమనుకుంటున్నారు? బేబీ నేమ్ ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఏమనుకుంటున్నారు అని అంటే తెలీదు ఇంకా.
సో ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాము నేను ఇంకా పునీత్ కలిసి. మీరు కూడా కమెంట్ సెక్షన్ లో పెట్టండి మా బేబీ నేమ్ ఏం పెడితే బాగుంటది, సో దాట్ మాకు కూడా ఐడియాస్ వస్తాయి. డిఫరెంట్ యూనిక్ ఉండాలి కానీ ద సేమ్ టైం మంచి మీనింగ్ ఉండే పేరు ఉండాలి. నెక్స్ట్ కాన్స్టిపేషన్ మేనేజ్మెంట్. సో వాటర్ ఎక్కువ తాగండి, ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోండి అనేది నా పాలసీ. దీనివల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ చాలా మటుకు తగ్గుతాయి ప్రెగ్నెన్సీలో. అండ్ ప్రెగ్నెంట్ లేడీస్ కాకపోయినా ఎవరైనా కానీ వాటర్ ఎక్కువ తాగడం అండ్ ఫైబర్ ఫుడ్ తినడం వల్ల మనకు కాన్స్టిపేషన్ రాకుండా ఉంటుంది. సో వాటర్ అయితే 3 to 4 liters ఆఫ్ వాటర్ తీసుకోవాలి రోజుకి. అండ్ ఫైబర్లో అయితే నేను రోజు బ్రాకలీ, కీరా, క్యారెట్ తింటాను అనమాట, బాయిల్ చేసుకొని. కీరా క్యారెట్ రాగా తినేస్తా, బట్ బ్రాకలీ బాయిల్ చేసుకొని తింటా. సో ఇట్ ఈస్ హెల్పింగ్ మీ. అండ్ లాస్ట్ క్వశ్చన్, ప్రెగ్నెన్సీ పిల్లో యూజ్ చేస్తున్నారా? ఇఫ్ ఎస్, మీ ప్రెగ్నెన్సీ పిల్లో ఏది, ఏం యూజ్ చేస్తున్నారు? ఎస్, నేను ప్రెగ్నెన్సీ పిల్లో యూజ్ చేస్తున్నాను. సో బేబీ బబ్ అని చెప్పి ఒకటి ఉందన్నమాట ఇక్కడ యుఎస్ లో బ్రాండ్, అది యూజ్ చేస్తున్నాను నేను. ఇలా 2 pillows వచ్చి ఇట్లా మధ్యలో ఒక కనెక్షన్ లాగా ఉంటుంది అనమాట. సో మనం ఇక్కడ మధ్యలో పడుకోవాలి. ఇది వచ్చేసి మన బేబీ బంప్ కి సపోర్ట్ అండ్ ఇది మన బ్యాక్ కి సపోర్ట్ ఉంటుంది. సో ఇదొక పిల్లో అండ్ దీనికి ఇట్లా పొడుగుది కూడా ఒకటి వస్తుంది అనమాట. మనం లెఫ్ట్ సైడ్ కి పడుకుంటాం కదా సైడ్ కి, సో అప్పుడు 2 legs మధ్యలో పెట్టుకొని పడుకున్నప్పుడు ఇలా రిలాక్సింగ్ గా ఉంటుంది. పెల్విక్ జాయింట్ పెయిన్స్ ఎవరికైనా ఉంటే దీంతో మంచిగా పోతుంది అని చెప్పి చాలా స్టడీస్ లో చెప్పడం జరిగింది. సో దిస్ విల్ హెల్ప్ దాట్. అండ్ ఆల్సో లేని వాళ్ళు కూడా మంచిగా పెట్టుకొని పడుకోవచ్చు, రిలాక్స్ గా ఉంటది. లేదు అని అంటే ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. దీన్ని కనెక్ట్ చేసుకొని ఒకటి బ్యాక్ కి సపోర్ట్ లాగా, ఇంకోటి ఇక్కడ బేబీ బంప్ కి ఇంకా లెగ్స్ కి పెట్టుకునేలాగా ఇది ఒకటే పిల్లో యూజ్ చేయొచ్చు. సో ఇవి 2 వస్తాయి, మొత్తం దిస్ సెట్ అన్నమాట. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇప్పటికైతే అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసేసిన అనుకుంటున్నా, కామన్ గా అడిగిన క్వశ్చన్స్ అన్నమాట ఇవన్నీ కూడా. సో మీ అందరికి ఈ వీడియోకి ఎంతో కొంత యూస్ఫుల్ అయిందని చెప్పి అనుకుంటున్నాను. అండ్ హోప్ యూ ఆల్ హావ్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ for more updates. Until then, take care, bye bye, and do wait for the next video.